హలో డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం విజయనగరంలోని గురజాడ స్కూల్లోకి వెళ్తున్నాం. ఈ స్కూల్ ఈ మధ్యనే తన 25వ వార్షికోత్సవాన్ని కూడా జరుపుకుంది. ఇంత సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి స్కూల్లో ఎడ్యుహంట్ వాళ్ళు నడుపుతున్నటువంటి ఐటీ ఫౌండేషన్ ప్రోగ్రామ్ రన్ అవుతుంది. ఈ ఐటీ ఫౌండేషన్ ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా రన్ అవుతుంది అనే విషయాల్ని కరస్పాండెంట్ అండ్ డైరెక్టర్స్ ద్వారా మనం తెలుసుకుందాం. నమస్తే సార్. మీరు గత సంవత్సరంగా ఎడ్యుహంట్ వారి ఐటీ ఫౌండేషన్ ప్రోగ్రామ్ని వాడుతున్నారు. సో ఈ 1 ఇయర్గా మీరు ఎటువంటి సర్వీసెస్ని మీరు వారి దగ్గర నుంచి పొందారు, ఎటువంటి అకాడమిక్ ప్రోగ్రెస్ని పొందారు, మీరు మాకు కొంచెం తెలియజేయగలుగుతారు? సార్ గురుప్రసాద్ గారు, ఈ సంవత్సరమే మేము స్కూల్ పెట్టి 27 ఏళ్ళు అయింది. మొన్ననే 27 సంవత్సర యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరగటం. మేము గత 25 సంవత్సరాలుగా డిఫరెంట్ మెటీరియల్, ఈ ఐఐటి మెటీరియల్ మనం వాడాం. కానీ ఇప్పుడు ఈ సంవత్సరం మనం స్టార్ట్ చేసాం ఎడ్యుహంట్ మెటీరియల్. ఎందుకో ఎడ్యుహంట్ మెటీరియల్ కంటెంట్ టఫ్గా ఉందని మొదట్లో అనిపించిన తర్వాత డెఫినెట్గా మనం జేఈఈ మెయిన్స్కి వెళ్ళాలంటే దిస్ ఈజ్ ది కరెక్ట్ సిలబస్ అన్నది నేను కేవలం ఎడ్యుహంట్ ఒకటే చూసి చెప్పిన మాటలు కాదు, చాలా నేను కంపేర్ చేసిన తర్వాత ఐఎమ్ డాక్టర్ ఎంఈఆర్ కృష్ణాజీ. నేను గత 27 సంవత్సరాల నుంచి ఈ స్కూల్ రన్ చేస్తున్నాను. చూసిన తర్వాత నాకు అనిపించింది ఎడ్యుహంట్ ఈజ్ ది బెస్ట్. ఇది నాకు ఒక రకంగా చాలా నాకు నా పిల్లలకి జేఈఈ మెయిన్స్ రావడానికి ఒక అద్భుతమైన వెపన్గా నాకు ఉపయోగపడుతుందని నేనైతే ఎడ్యుహంట్ యాజమాన్యానికి థ్యాంక్స్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఇంకా సార్, మా ఎగ్జామ్ ప్యాటర్న్ కానీ లేకపోతే మేము ఇచ్చిన సర్వీసెస్ మా ఫాలోఅప్ గురించి ఏమన్నా చెప్తారా సార్? ఒకటి, మనకి మెటీరియల్ చాలా టఫ్గా ఉన్నప్పుడు చెప్పే టీచర్స్ మళ్ళీ దానిలో ఎగ్జామ్ పేపర్ ప్రిపేర్ చేయాలంటే కొంచెం మళ్ళీ కష్టం ఉంటుంది. మళ్ళీ టీచరు చెప్పిన దానిలోనే మళ్ళీ అందువల్ల ఏంటంటే ఎవరైతే టీచింగ్ చేస్తున్నారో వాళ్ళే క్వశ్చన్ పేపర్ తయారు చేస్తే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ది కరెక్ట్ విన్నర్. అందువల్ల ఎడ్యుహంట్ వాళ్ళే సెంటర్ నుంచి మరి పీరియాడికల్గా పేపర్ ఇవ్వడమే కాకుండా ఆ పేపర్ని ఎప్పటికప్పుడు మళ్ళీ వాళ్ళు ఆ రిజల్ట్స్ కూడా వెంటనే మాకు పంపించడం. మళ్ళీ ఈ రన్నింగ్కి వచ్చేసరికి మొత్తం ఎవరెవరికి స్టూడెంట్స్ అందులో మంచి టాపర్స్గా మెడల్స్ ఇవ్వడం, ఇవన్నీ డెఫినెట్లీ ఇట్ ఎంకరేజెస్ ఎవ్రీబడి అండ్ హూ ఈజ్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్. ఈ విషయంలో అయితే నిజంగా నేను ఒక మంచి సంస్థ మాకు తోడ్పాటు అందిస్తున్నందుకు ఇట్ ఈస్ ఎ గ్రేట్ హెల్ప్ ఫర్ మీ, ఫర్ అవర్ గురజాడ స్కూల్. నేను చాలా ఫ్రాంక్గానే చెప్పగలను. ఇట్ ఈస్ నాట్ నేనేదో ఈ సంస్థను ప్రమోట్ చేయడం గురించి చెప్పిన మాటలు కాదు. ఖచ్చితంగా ఇది నాకు ఈ సంవత్సరం అయితే ఒక వాయిడ్ ఉండేది. నాకు ఎప్పుడు కూడా ఐఐటికి ఎవరికి చేయాలా, ఎవరు ఎలా చేయాలా, ఐఐటి మంచి కంటెంట్ ఎవరు ఇస్తారు అన్నది నాకు 25 సంవత్సరాలు పట్టింది ఒక మంచి కంటెంట్ సాధించడానికి. అందులో ఎడ్యుహంట్ రియల్లీ ఇట్ హెల్ప్ అసలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. రియల్లీ నేను వెనకాతలు చాలా శ్రమ ఉంది గురుప్రసాద్ గారు. మీ శ్రమ చాలా ఉంది. దాన్ని అంటే ఏదో వెలకట్టలేము. ఎందుకంటే ఈ కంటెంట్ని తీసుకురావడం అనేది అది దాన్ని ఫాలోఅప్ చేయడం, మీరు మీ వాళ్ళు బాగా ఫాలోఅప్ చేస్తున్నారు. నేను ఇంతవరకు మిమ్మల్ని చూడలేదు. నేను ఒక్కోసారి మీరు ఆపేస్తుంటాను, నేను రిప్లై ఇవ్వను. అయినా మీకు ఓపిక ఎక్కువే. అంటే నేను మీటింగ్లో ఉండేవాడిని, ఇదివరకు నేను ఉద్యోగం. ఐఎమ్ ద కరెస్పాండెంట్ ఆఫ్ గురజాడ స్కూల్ విజయనగరం. యాక్చువల్లీ మేము ముందు వాడిన ప్రోగ్రామ్స్ కన్నా మేము చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే కంటెంట్ పరంగా ప్లస్ వాళ్ళకి ఎవాల్యుయేషన్ సిస్టము, వాళ్ళకి ఇమీడియట్గా రిజల్ట్స్ ఇవ్వడము అన్నది కూడా ఆ ప్యాటర్న్ అంతా కూడా చాలా బాగుంది. సో దానివల్ల ఇమీడియట్ రిజల్ట్స్ ఇవ్వడం ద్వారా ఏంటంటే ఎప్పటికప్పుడు వాళ్ళకి మేము వెంటనే రెటిఫై చేయడానికి మళ్ళీ ఫాలోఅప్ చేయడానికి అవుతుంది. ఏ గుడ్ కంటెంట్ ఫ్రమ్ ఎడ్యుహంట్ సైడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.